హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. అసలు ఒక తెలుగు సినిమా నార్త్ ఇండియాలో జెండా పాతడమే కాదు, బాలీవుడ్ ఫిల్మ్స్ కన్నా హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చుకుంటుంది అని ఎవరైనా ఊహించారా? అసలు ఒక డికేడ్ బ్యాక్ ఓన్లీ కమర్షియల్ మూవీస్ ఎక్కువ చేస్తున్న ఇండస్ట్రీ నుండి ఇప్పుడు ఒక యాక్షన్, మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ డైస్టోపియన్ మూవీ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయగలిగామా? పాప్ కల్చర్ లో మనకంటూ ఐకానిక్ క్యారెక్టర్స్ ఇస్తారు అని ఎప్పుడు అనుకున్నాం? రాజమౌళి సెంటిమెంట్ అసలు బ్రేక్ అవ్వదు అనుకున్నా కూడా బ్రేక్ చేసి తన తండ్రి గురించి గర్వంగా చెప్పుకునే దేవర కథని చూపించారు. కమర్షియల్ మూవీస్ లోనే నేచురల్ గా కొత్తగా ట్రై చేశారు. చిన్న సినిమా అయినా కూడా కొత్త అటెంప్ట్స్ ఇస్తే ఆడియన్స్ ఖచ్చితంగా చూస్తారు అని నిరూపించారు. ఇలా ఇయర్ మన ఇండస్ట్రీ నుండి చాలా మంచి మూవీస్ వచ్చాయి. నంబర్ 10 స్వాగ్. ఐఎమ్ ప్రౌడ్ దట్ TFI మేడ్ దిస్ మూవీ. ఎందుకో నేను చెప్తా. కొన్ని ఇయర్స్ వెనక్కి వెళ్తే మన సినిమాల్లో గేస్ మీద, ట్రాన్స్ పీపుల్ మీద జోక్లు వేయడం, వాళ్ళని స్టీరియోటిపికల్ గా చూపించి అదే కామెడీ అనేయడం, ఇలాంటివి చాలా మూవీస్ లో చూసాం. దీనివల్ల వాళ్ళని నార్మల్ పీపుల్ లా చూడాల్సింది పోయి ఇంకా హార్మ్ఫుల్ అన్నట్టు చూసే పర్సెప్షన్ పెరిగింది. కానీ అలాంటి TFI నుండి ఇలాంటి ఫిల్మ్ రావడం చాలా గ్రేట్. హసిద్ గోలి ఒక మంచి పాయింట్ కాదు చాలా మంచి పాయింట్స్ ని కలగలుపుకొని ఒక మంచి స్క్రిప్ట్ రాశారు. మామూలుగా మూవీస్ లో ఫెమినిజం ఉంటది ఆర్ మాస్కులినిటీని రాంగ్ అని చూపిస్తారు, కానీ ఈ మూవీలో ఒక బ్యాలెన్స్డ్ టేక్ ఉంటది. జెండర్ ప్లే కాదు, ఈక్వాలిటీ ఎలా వస్తుంది అని ప్రాపర్ గా డిస్కస్ చేశారు. టేక్ రితు వర్మ క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ లో ఒక అబ్బాయి మీద నేను డిపెండ్ అవుతానా అని నో స్పిన్ పీకేస్తుంది, బ్లడ్ కూడా వస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ అనేది మ్యాన్స్ జాబ్ అనుకుంటారు, కానీ అలాంటి ప్లేస్ లో వర్క్ చేస్తుంది. నేను కూడా ఏం తీసిపోను అన్నట్టే. కానీ అదే వాళ్ళ అమ్మ విషయానికి వస్తే అమ్మని ఎప్పుడూ సపోర్ట్ చేయదు, అమ్మ నాట్యం నేర్పించడం నచ్చదు. మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ కి ఎండింగ్ లో బ్యూటిఫుల్ ఆర్క్ ఇస్తారు, సినిమా అయిపోతుంది. కానీ చిన్న సీన్, ఒక ట్రాన్స్జెండర్ చనిపోతే చీకటి పోతే తీయాలి అని అంటారు. మూవీ ఎండింగ్ లో అదే అవుతుంది. మా చావులు చూస్తే మళ్ళీ మాలాగా పుడతారు అని భయం ఉంటది, అందుకే ఎవరు చూడరు అని అంటారు. ఎవరికైనా ఫైనల్ గమ్యం చావు. చావులో కూడా డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తారు. ఆ చావుని చూడొద్దు అని అమ్మ విభూది చెప్తుంది, కానీ రితు క్యారెక్టర్ ఆర్క్ అదే, ఆ చావు చూస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన సీన్ ఎక్కువసేపు కూడా ఉండదు, అలా వచ్చి రానట్టు అయిపోద్ది. అలాంటి సీన్సే ఇంత నీట్ గా రాశారు. ఇక విభూది క్యారెక్టర్ గానీ, మీరా జాస్మిన్ క్యారెక్టర్ గానీ, ఇలా చాలా మొమెంట్సే ఉంటాయి. జస్ట్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం కేఓస్ కి అలవాటు పడాలంతే. గ్రేట్ జాబ్ హసిత్. నంబర్ 9 సరిపోదా శనివారం. అంటే సుందరానికి మూవీ ఊహించినంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈవెన్ దో పర్సనల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అయినా కూడా కమర్షియల్లీ అది వర్కౌట్ కాలేదు. కానీ మళ్ళీ అదే కాంబో నుండి ఇంకో మూవీ అంటే సేఫ్ జోన్ లో ట్రై చేస్తారేమో అనుకున్నా, కానీ టోటల్లీ ఆపోజిట్ చేశారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయకి ఇది కంప్లీట్లీ కొత్త జాన్రా. నానిగారేమో మళ్ళీ ట్రస్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఎనార్మస్ ప్రెషర్ అయినా కూడా వివేక్ గారు డెలివర్డ్. ఇన్ఫాక్ట్ రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ లా కాకుండా కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు, అండ్ ఇట్ వర్క్డ్. ఇక SJ సూర్య లాంటి మాన్స్టర్ పర్ఫార్మర్ ఉండేసరికి ఈ సినిమా లెక్క సరిపోయింది. బాక్స్ ఆఫీస్ లెక్క తెలిచేసింది. ఆ క్లాక్ సీన్ అయినా, SJ సూర్య డైలాగ్స్ అయినా, నాని వర్స్టైల్ పర్ఫార్మెన్స్ అయినా, అన్ని యాంగిల్స్ లో ఈ మూవీ వర్క్ అయింది. ఇక ఇది చాలదన్నట్టు జేక్స్ బెజాయ్ BGM ఇస్ హ్యూజ్ స్ట్రెంగ్త్. కమ్బ్యాక్ ప్రాజెక్ట్ ఫోకస్ చేసి కొడితే ఎలా ఉంటుందో చూపించారు నాని అండ్ ఆత్రేయ కాంబో. నంబర్ 8 కమిటీ కుర్రోళ్ళు. చిన్న సినిమా అయినా కూడా మూవీ బాగుంటే మన తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు అనడంలో డౌటే లేదు. ఈ మూవీ కూడా అలానే వచ్చి హిట్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక బ్యూటిఫుల్ నాస్టాల్జియా ట్రిప్ లా ఉంటుంది. ఫ్రెండ్స్ తో కలిసి చేసే అల్లరి పనులు, చిన్నప్పుడు క్రష్లు, తీపి మెమరీస్ ఇచ్చే స్నాక్స్, ఇలా మన చైల్డ్హుడ్ మొత్తం ఒక రైడ్ వేస్తారు. కానీ అప్పటిదాకా కల్మషం లేని మనసుల్లో, అప్పటిదాకా ఇన్నసెంట్ గా ఉన్న అందరి మధ్య కులం అనేది ఎలా చిచ్చుబెట్టింది అనే కాన్ఫ్లిక్ట్ పాయింట్ తీసుకొస్తారు. అక్కడ నుండి మూవీ టర్న్ తీసుకుంటది అండ్ ఇట్ గెట్స్ సో గుడ్. అసలు ఆ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రామాటిక్ స్ట్రెచెస్ ఆఫ్ దిస్ ఇయర్ అని అంట. కానీ కాన్ఫ్లిక్ట్ పాయింట్ తీసుకొచ్చిన విధానమే కాదు, లాస్ట్ లో దాన్ని రిజాల్వ్ చేసిన విధానం కూడా అంతే కొత్తగా ఉంటది. మార్పు అనేది సిస్టమ్ లో కాదు, పొలిటీషియన్స్ లో కాదు, ప్రజల్లోనే మొదలవ్వాలి అనేది బ్యూటిఫుల్ గా కన్వే చేశారు. నంబర్ 7 మత్తు వదలరా 2. రియా ఎవరు? డామ్ని డాటర్. డామ్ని ఎవరు? రియా మదర్. అసలు వాళ్ళిద్దరు ఎవరు? మదర్ అండ్ డాటర్. లిటరల్లీ సోషల్ మీడియా మొత్తం షేక్ చేసింది ఈ డైలాగ్. మత్తు వదలరా ఫ్రాంచైజే చాలా క్రేజీ అండి. అయినా సీక్వెల్ అంటే ఏదో క్యాష్ గ్రాబ్ లా చేస్తారేమో అని చిన్న భయం ఉంది. బట్ రితేష్ రానా టుక్ ఇట్ టు అనదర్ లెవెల్. మనకి నచ్చిన ఫేవరెట్ డువోని ఇంకా క్రేజీగా ప్రెజెంట్ చేశారు. కానీ ఈ మూవీలో హైలైట్ అంటే అది డెఫినెట్లీ యేసుదాసు క్యారెక్టరే.
అసలు సత్య ఉన్న ప్రతి సీన్ ఒక బ్లాస్ట్ అంతే. క్లైమాక్స్ లో ఏదోటి చేస్తారని తెలుసు, కానీ ఏం చేస్తారో ఎక్స్పెక్ట్ చేయలే. కరెక్ట్ గా అప్పుడు స్టార్ట్ అయింది హాలుసినేషన్ డాన్స్ సీక్వెన్స్. ఎంటైర్ థియేటర్ వెంట్ క్రేజీ. అసలు మెంటల్ ఎక్స్పీరియన్స్ అబ్బా. నంబర్ 6 దేవర. ఒక కొడుకు నాన్నతో నీ కథ చెప్పు నాన్న అంటే తర్వాత తరానికి ఒక కథలా గర్వంగా చెప్పుకునే బ్రతకలేదురా అంటాడు. అలాంటి తండ్రి గురించి కొన్ని జనరేషన్స్ పాటు గొప్పగా చెప్పుకునేలా చేసిన ఒక కొడుకు కథ దేవర. రాజమౌళి సెంటిమెంట్ అన్నారు, సీక్వెల్ గా బ్రేక్ చేస్తున్నారు అంటే మూవీ ఫెయిల్ అవుతుందేమో అని అన్నారు. సాంగ్స్ బాగున్నాయి, ఆల్బమ్ హిట్ అయింది. అయినా కూడా రిలీజ్ కి ముందు అందరి మైండ్ లో ఏదో డౌట్. కానీ ఒక్కసారి స్క్రీన్ మీద తారక్ రాగానే ఆ వరల్డ్ లోకి మనల్ని తీసుకెళ్లిపోతారు. ద వే హీ హోల్డ్స్ ద ఫిలిం, ద వే హీ క్యారీస్ ద ఫిలిం, వాట్ అన్ యాక్టర్ అండి. దేవరా క్యారెక్టర్ లో ఒక పెద్ద అయిన వైబ్ ఉంటది. ఆ రెస్పాన్సిబిలిటీ అయినా, తను మోసే బరువు బాధ్యతలైనా, తను ఫీల్ అయ్యే గిల్ట్ అయినా, ఇలా చాలా ఎమోషన్స్ ఉంటాయి. అవన్నీ తారక్ చాలా మాస్టర్ఫుల్ గా ప్రెజెంట్ చేశారు. ఎస్పెషల్లీ షిప్ లో అరెస్ట్ చేసినప్పుడు సీక్వెన్స్ లో తారక్ క్లోజ్అప్స్ ఆర్ ట్రీట్ టు వాచ్. అది మాత్రం కాదు, ఇందులో యాక్షన్ సీన్స్ కూడా బాగా డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ ఫారెస్ట్ చేస్ సీక్వెన్స్. ఈ మూవీలో ఫ్లాస్ ఉంటే ఉండొచ్చేమో గానీ తారక్ ఓవర్ షాడోడ్ ఆల్ ఆఫ్ దెమ్. 5 టిల్లు స్క్వేర్. తెలుగు పాప్ కల్చర్ లో వన్ ఆఫ్ ద ఐకానిక్ క్యారెక్టర్ గా టిల్లు మిగిలిపోతాడనడంలో సందేహమే లేదు. తన లుక్ అయినా, డ్రెస్సింగ్ అయినా, క్వర్కీగా ఉండే పర్సనాలిటీ అయినా, ఎవ్రీథింగ్ ఇస్ యూనిక్. ఈవెన్ తను వాడే డైలాగ్స్ కూడా మనం రెగ్యులర్ యూసేజ్ లో వాడేస్తూ ఉంటాం. అంత ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ ఇది. ఇన్ఫాక్ట్ ఈ మూవీస్ కి స్టోరీ లేకపోయినా పర్లేదేమో, బికాస్ టిల్లు ఈజ్ ద స్టోరీ. ఇలాంటి ఒక క్రేజీ ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ ని తీసుకొచ్చి కొన్ని సిచ్యువేషన్స్ లో పడేసి ఈ సిచ్యువేషన్స్ కి టిల్లు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడడం కన్నా ఎంటర్టైనింగ్ ఇంకేం ఉండదు అనుకుంటా. హైలీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్. నంబర్ 4 కల్కి. ఒక చిన్న చిగురాకు వచ్చి విజయధనస్సు మీద పడడం, అప్పటిదాకా కర్రలా ఉండేది వెపన్ లా మారడం, ప్రభాస్ బేస్ వాయిస్ లో ఆలస్యమైంది ఆచార్యపుత్ర అనడం, మాస్ హిస్టీరియా అంటే ఏంటో థియేటర్ లో చూపెట్టారు ఈ సీన్ తో. అప్పటిదాకా మూవీ ఎలా అయినా ఉండని, క్యారెక్టర్స్ ఎలా అయినా చేయని, లిటరలీ ఒక్క సీక్వెన్స్ తో ఎవ్రీ వన్ వెంట్ హిస్టీరిక్. ఇన్ఫాక్ట్ ఈ సీన్ వల్ల ఈ మూవీకి రీవాచ్ వాల్యూ కూడా వచ్చేసింది. ఒకసారి ప్రభాసే కర్ణ అని తెలియగానే ఫస్ట్ హాఫ్ మొత్తం డిఫరెంట్ గా కనిపిస్తుంది మనకి. ఇలా లిటరలీ ఒక్క సీన్ తో 1000 కోట్లు కొట్టేశారు నాగశ్విన్. నాకు ఇప్పటికీ ఒక డౌటే, అసలు ఈ సీక్వెన్స్ లీక్ అవ్వకుండా ఎలా కాపాడారండి బాబు. ప్రాబబ్లీ ఈ ఇయర్ టాప్ 3 థియేటర్ మూమెంట్స్ లో డెఫినెట్లీ ఉంటది. కానీ కల్కి అంటే ఈ సీన్ ఒక్కటే కాదు, అసలు కొన్నాళ్ళ బ్యాక్ వరకు ఇలాంటి స్టోరీస్ మన టీఎఫ్ఐ నుండి వస్తాయని నేనైతే నమ్మలేదు. బాహుబలి ఆ నమ్మకం ఇచ్చింది. కానీ స్టిల్ బాహుబలిలో డ్రామాకి, కమర్షియల్ ఎలిమెంట్స్ కి స్కోప్ ఉంది. కల్కి అలా కాదు, స్టోరీ కొత్తగా ఉంటది. మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ మిక్స్ చేస్తారు. ఇందులో వరల్డ్ కూడా చాలా డిస్టోపియన్ గా, యుగాంతం అయిపోయిన ఫీల్స్ లో డిప్రెసింగ్ గా ఉంటది. ఇన్ఫాక్ట్ కమర్షియల్ ఆస్పెక్ట్ లో చూస్తే చాలా రిస్కీ ఫిల్మ్ ఇది. కానీ నాగశ్విన్ చెప్పినట్టు ప్రభాస్ ఇచ్చిన ధైర్యంతో బడ్జెట్ పెట్టేశారు. ఆయన విజన్ రియలైజ్ చేసుకున్నారు. కట్ చేస్తే రిజల్ట్ ఏంటో మనందరికీ తెలిసిందే. టీఎఫ్ఐ ని ఇంటర్నేషనల్ స్టేజ్ కి తీసుకెళ్తున్నారు. సో ఎక్సైటెడ్ ఫర్ ద సీక్వెల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎస్పెషల్లీ కమల్ అండ్ ప్రభాస్ ఫేస్ ఆఫ్ ఎలా ఉండబోతుందో అని. ఇట్స్ గోయింగ్ టు బి ఫైర్. నంబర్ 3 హనుమాన్. ఈ ఇయర్ బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మూవీస్ లో హనుమాన్ ఒకటి. రిలీజ్ కి ముందు చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేశారు. కట్ చేస్తే టీఎఫ్ఐ హిస్టరీలో బిగ్గెస్ట్ సంక్రాంతి మూవీగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. డైరెక్టర్ తన విజన్ తో ఆడియన్స్ కి చాలా సినిమాటిక్ హై ఇచ్చే మూమెంట్స్ ని క్రియేట్ చేశారు. ఇంటర్వెల్ బ్లాక్ గానీ, ప్రీ క్లైమాక్స్ లో ఫైట్ గానీ, ఇక క్లైమాక్స్ అయితే నో వర్డ్స్, గూస్ బంప్స్ పక్కా. ఇది సింపుల్ నరేటివ్ అయినా ఎగ్జిక్యూషన్ వైజ్ గా గ్రాండ్ విజువల్స్ తో సినిమాని నింపేశారు. సో థియేటర్ లో బిగ్ స్క్రీన్ చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటది. అసలు ఇంత క్వాలిటీ అండ్ ఇలాంటి విజువల్స్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దాట్ టు డివోషనల్ టచ్ ఉన్న మూవీ. దానికి తోడు అందరి ఫేవరెట్ హనుమాన్ రిలేటెడ్ మూవీ కాబట్టి జస్ట్ తెలుగు స్టేట్స్ లోనే కాదు, నార్త్ లో కూడా మూవీ కుమ్మి అవతలేసింది. ఈ సంక్రాంతికి చిన్న పెద్ద తేడా లేకుండా నేషన్ వైడ్ అందరూ ఎంజాయ్ చేసిన మూవీ హనుమాన్. నంబర్ 2 పుష్ప 2. బాక్స్ ఆఫీస్ మొత్తం రప్ప ఆడిస్తున్నాడు పుష్ప. ఈ మూవీకి వచ్చిన మెయిన్ క్రిటిసిజం స్టోరీ లేదు అని. కానీ ఇట్ డజంట్ మ్యాటర్. అసలు పుష్ప ఉంటే స్టోరీ ఎందుకు? హీ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అసలు ఈ క్యారెక్టర్ చాలు మూవీని హోల్డ్ చేయడానికి. పుష్ప ఎమోషనల్ ఆర్క్ ఇస్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్. తన ఐడెంటిటీ కోసం, తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం తను ఎంత దూరం వెళ్తాడు, అస్సలు తగ్గకుండా ఎంత లిమిట్ పుష్ చేస్తాడు అనేది ఆల్వేస్ వండర్ఫుల్ టు వాచ్. ఇక జాతర సీక్వెన్స్ అయితే లిటరల్
లిటరలీ అల్లు అర్జున్స్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. జాతర స్టార్ట్ నుండి ఆ ఎంటైర్ 20 మినిట్స్ సీక్వెన్స్ లో ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ఓన్లీ డాన్స్, ఫైట్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ని బేస్ చేసుకొని మాత్రమే యాక్ట్ చేయాలి. స్టిల్ అల్లు అర్జున్ హోల్డ్స్ ది సీక్వెన్స్ ఎక్సలెంట్లీ. అన్రియల్ స్క్రీన్ ప్రెజెన్స్. సుకుమార్ గారు తన క్యారెక్టర్స్ ని ఎప్పుడూ ఒక ఎమోషనల్ వాయిడ్ వేస్తారు. అది ఫిల్ అయినప్పుడు ఒక యాక్టర్స్ కే కాదు, మనకు కూడా చాలా ఫుల్ఫిల్లింగ్ గా ఉంటది. క్లైమాక్స్ లో పుష్ప అలా పెళ్లి కార్డు పట్టుకొని ఏడుస్తుంటే మాటల్లో చెప్పలేమండి. కొన్ని కేవలం ఫీల్ మాత్రమే అవ్వగలం. నంబర్ 1 లక్కీ భాస్కర్. ఏంటి సర్ప్రైజ్ అయ్యారా? కానీ మీరు విన్నది నిజమే. లక్కీ భాస్కర్ ఈజ్ ప్రాబబ్లీ ద మోస్ట్ వెల్ రౌండెడ్ మూవీ ఆఫ్ ద ఇయర్ అనొచ్చేమో. ఫిల్మ్ మొత్తం చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటది. ఎక్కడ కొంచెం కూడా బోర్ కొట్టదు. ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ ఉంటది స్క్రీన్ ప్లే. ఈ మూవీ తీసుకున్న వన్ ఆఫ్ ద ఇన్నోవేటివ్ అప్రోచెస్ అంటే అది దుల్కర్ ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తూ ఆడియన్స్ కి డైరెక్ట్ గా నరేట్ చేయడం. DQ ఇస్ అ కరిస్మాటిక్ హీరో అండ్ ఈ చాయిస్ వల్ల ఆడియన్స్ అందరూ భాస్కర్ జర్నీలో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ అయ్యేలా చేశారు. ఇన్ఫాక్ట్ 3 యాక్ట్ స్ట్రక్చర్ పాయింట్ టు పాయింట్ ఫిట్ అవుతది ఈ మూవీ స్క్రీన్ ప్లే కి. అంత నీట్ గా రాసుకున్నారు. వెంకీ అట్లూరి హ్యాస్ ఇంప్రూవ్డ్ సో మచ్ యాజ్ అ డైరెక్టర్ అండ్ ఈ మూవీ చూసాక అది డెఫినెట్లీ అర్థమవుతుంది. సినిమాటోగ్రఫీ అయినా, ఎడిటింగ్ అయినా, మ్యూజిక్ అయినా ప్రతి డిపార్ట్మెంట్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నారు. ఇక క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ గ్రే క్యారెక్టర్స్ చూపించడంలో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత ఆ క్యారెక్టర్ తో మొత్తం మంచి పనులే చేయిస్తారు. కానీ ఈ మూవీలో అలా కాకుండా లాస్ట్ దాకా ఆ గ్రేనెస్ అలానే ఉంటారు. దీనివల్ల క్యారెక్టర్ చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. కానీ ఈ మూవీలో అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ అంటే అది రామ్కీ గారు భాస్కర్ ని మోసం చేయకుండా ఉండడమే అండి. ఎనీవే, ఇలా ఒక సాలిడ్ వెల్ రౌండెడ్ ఫిల్మ్ ఇచ్చేసి ఇయర్ బెస్ట్ ఫిల్మ్ గా లక్కీ భాస్కర్ ని నిలబెట్టారు మన వెంకీ అట్లూరి గారు. ఇవి మాత్రమే కాదండి, ఇంకా స్పెషల్ మెన్షన్స్ కొన్ని మూవీస్ ఉన్నాయి. 35 ఒక పిల్లోడి మైండ్ సెట్ అండ్ ఎడ్యుకేషన్ చుట్టూ వచ్చిన సినిమాలు మన దగ్గర చాలా తక్కువ. సో ఆ తక్కువలో ఒక ఆనిముత్యం 35 చిన్న కథ కాదు. చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే భయపడే ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా చేసిన సినిమా ఇది. అయితే డెఫినెట్లీ సర్ప్రైజ్ ఫర్ మీ. కిరణ్ అబ్బవరం ఇప్పటిదాకా ట్రై చేయని జానర్ లో చేశారు అండ్ ఇట్ వర్క్డ్ సో వెల్. ఆయన కెరియర్ హైయెస్ట్ గ్రాసర్ అయింది. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ రివీల్ అయితే క్రేజీ ఉంటది. ఒక కొత్త అటెంప్ట్ ఎంకరేజ్ చేయాలి అనుకుంటే ఈ మూవీ చూడండి. పేకమేడ్లు. ఇన్ఫాక్ట్ ఈ మూవీని టాప్ 10 పెడదామా అనిపించింది పాయింట్ లో. యూజువల్లీ మూవీలో ఒక చిల్లర్ పనులు చేసే హీరో ఎలా చేంజ్ అవుతాడు అన్నట్టే చూపిస్తారు. కానీ ఇందులో అలా కాదు. డైరెక్టర్ నీలగిరి మామిళ్ళ రియలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటారు. మీరు సొసైటీలో గమనిస్తే ఇలాంటి మనుషులు చాలా మంది మన చుట్టూనే ఉంటారు. పని చేయరు, ఏదో చేస్తామంటారు, కానీ లాస్ట్ కి తాగేసి చిల్ అవుదామనే మోడ్ లోనే ఉంటారు. పెళ్ళాం సంపాదన మీద బతికేస్తూ లైఫ్ అంతా లాక్కొచ్చేస్తారు. ఇలాంటి ఒక మనిషితో ఉంటే ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చూపించడమే కాదు, సర్ప్రైజింగ్లీ మూవీ సెకండ్ హాఫ్ లో పర్స్పెక్టివ్ షిఫ్ట్ తీసుకొస్తారు. అండ్ వీడి కన్నా వీళ్ళ వైఫ్ క్యారెక్టరే ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించేలా చేస్తారు. డెఫినెట్లీ గివ్ దిస్ అ ట్రై. గామి. ఈ మూవీ ట్రైలర్ కి వచ్చిన హైప్ అంతా ఇంత కాదు. అసలు ఈ బడ్జెట్ లో ఆ రేంజ్ విజువల్స్ ఎలా తీసుకొచ్చారా బాబు అనిపించింది. విజువల్సే కాదు, మూవీ కాన్సెప్ట్ అండ్ ఐడియా కూడా కొత్తగానే ట్రై చేశారు. డెఫినెట్లీ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ThaiView and hit the bell icon for more updates. Until then, this is Team ThaiView signing off.